మేషరాశి. అమ్మ, ముందుగా మేషరాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతోంది? మేషరాశి వారికి ముఖ్యంగా వృత్తిపరమైన విషయాలలో, అభివృద్ధి కొరకు తీసుకునే నిర్ణయాలలో కావచ్చు, ఒత్తిడికి సంబంధించిన విషయాలలో అధికంగా, అంటే వృత్తి, విద్య మొదలైన విషయాలలో, పోటీలకు సంబంధించిన అంశాలలో అధిక శాతం వీళ్ళకి ఒత్తిడి ఉండే అవకాశం ఉన్నట్లుగా మనకి గోచరిస్తోంది. అదేవిధంగా గృహ సంబంధమైన విషయాలు, వాహన సంబంధమైన విషయాలు, స్థిరాస్తులకు సంబంధించిన విషయాలు మొదలైన వాటి కొరకు ధనాన్ని ఖర్చు చేసే అవకాశాలు కనబడుతున్నాయి. అంతేకాకుండా తల్లి యొక్క ఆరోగ్యరీత్యా కావచ్చు, కుటుంబ సభ్యులతో చక్కని సమయాన్ని సద్వినియోగపరుచుకోవడానికి కావచ్చు, ఈ రోజును ఉపయోగించుకునే విధంగా ప్రణాళికలు వేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉందని ఈరోజు దినఫలాల్లో మనకి అర్థమవుతోంది. వృషభ రాశి. అమ్మ, వృషభ రాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతోంది? అన్ని విధాలుగా లాభసాటిగా ఉండడం, మానసిక ప్రశాంతత అనుకూలంగా ఉండడం, అదేవిధంగా పెద్దల యొక్క సహకారం, విద్యాపరమైన అభివృద్ధి, ఉన్నత విద్య కొరకు చేసే ప్రయత్నాలు, ప్రయాణాల్లో అనుకూలతలు, ఆధ్యాత్మిక ఆలోచనలు, కార్యక్రమాలు అన్నీ కూడా సఫలీకృతమయ్యే అవకాశం ఉన్న సందర్భంగా మనం ఈ రోజును భావించవచ్చు. అదేవిధంగా వ్యక్తుల సహకారంతో పాటుగా వ్యక్తిగత అభివృద్ధి విషయంలో కూడా కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకునే దిశగా ప్రయత్నాలు లాంటివి చేయాలి. వ్యక్తిగత ఆరోగ్య రీత్యా కావచ్చు, లేకపోతే మీ యొక్క అలవాట్ల రీత్యా కావచ్చు, కొన్ని నూతన మార్పులు చేయడానికి ఈ రోజున ప్రయత్నాలు చేసే అవకాశం ఉన్నట్లుగా గోచరిస్తోంది. మిథున రాశి. అమ్మ, మిథున రాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉంది? మిథున రాశి వారికి వృత్తిపరమైన విషయాల మీద ఎక్కువ శాతం దృష్టి కేటాయించే అవకాశం అనేది కనబడుతోంది. ముఖ్యంగా వృత్తిపరమైన విషయాలలో అధిక శాతం శ్రద్ధ తీసుకుంటారు. అదేవిధంగా వృత్తిపరమైన ఒత్తిడితో కొంత ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ అనుకున్న సమయంలో అనుకున్న పనులు పూర్తి చేయడానికి విశేషంగా కృషి చేస్తారు. మీ క్రియేటివిటీని ఉపయోగించి పనులు పూర్తి చేయడానికి చక్కగా ప్రణాళికాపరంగా ముందుకు వెళ్ళే ప్రయత్నాలు లాంటివి చేస్తారు. అంతేకాకుండా వృత్తితో పాటుగా కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్య విషయంలో కూడా శ్రద్ధ తీసుకునే అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి. క్రియేటివిటీ విషయంలో నూతన విధానాల్లో ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేస్తారు. సజ్జన సహకారం అనుకూలంగా ఉంటుంది. కర్కాటక రాశి. అమ్మ, కర్కాటక రాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉంది? కర్కాటక రాశి వారికి ఆధ్యాత్మిక ఆలోచనలు, ప్రయాణాలు, పెద్దల సహకారం, మానసిక ప్రశాంతత పెంపొందించుకునే దిశగా ప్రయత్నాలు చేయడం, ఆగిన పనులు కొంతవరకు ముందుకు వెళ్ళడం, పుణ్యబలంతో అనుకున్న కార్యక్రమాలు సాధించడానికి ప్రయత్నాలు లాంటివి చేయడం, ఆధ్యాత్మిక ఆలోచనలతో, ప్రయాణాలతో, ఆశీస్సులతో అనుకున్న పనులు అనుకున్న విధంగా నెరవేర్చుకోవడానికి చేసే ప్రయత్నాలు అధికంగా ఉండే అవకాశం ఉండే సమయంగా దీన్ని ఒకటి భావించవచ్చు. అదేవిధంగా మంచి ఆలోచనలు చేస్తారు, నిబ్బరంగా నిర్ణయాలు తీసుకుంటారు, నాయకత్వ లక్షణాలు పెరుగుతాయి, వృత్తిపరంగా కీలక మార్పులు చేయడానికి చూస్తారు. సింహరాశి. సింహరాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉందమ్మా? సింహరాశి వారికి ముఖ్యమైన ఆలోచనలలో ఖర్చులు అనేవి అధికంగా ఉంటాయి. అంటే అయ్యే ఖర్చులు కూడా అధిక శాతం వ్యక్తిగత ఆరోగ్య రీత్యా కావచ్చు, అదేవిధంగా దూర ప్రయాణాల రీత్యా కావచ్చు, అంతేకాకుండా ముఖ్యంగా ఆధ్యాత్మిక ప్రయాణాలు, వ్యక్తుల్ని కలవడం, విదేశీ అవకాశాలు, విదేశీ ప్రయత్నాలు, సంతాన అభివృద్ధి కొరకు తీసుకునే కీలక నిర్ణయాలు, వారి అభివృద్ధి కొరకు చేసే ఖర్చులు, పెట్టుబడుల కొరకు తీసుకునే నిర్ణయాలు, స్థిరాస్తులు పెంపొందించుకోవడానికి చేసే కార్యక్రమాల కొరకు తీసుకునే ప్రతి నిర్ణయంలో కూడా ఆకస్మిక ఆటంకాలు లాంటివి కొంత ఇబ్బంది పెట్టే అవకాశం ఉందన్న విషయాన్ని పరిగణలోకి తీసుకొని వీలైనంత వరకు జాగ్రత్తగా ముందుకెళ్ళి అనుకున్న ఫలితాలు సాధించే ప్రయత్నాలు లాంటివి చేయాలి. కన్యా రాశి. కన్యా రాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉందమ్మా? కన్యా రాశి వాళ్ళకి సాంఘిక సంబంధాల మీద దృష్టి కేటాయిస్తారు. ముఖ్యంగా సంఘంలో గుర్తింపు, గౌరవంతో పాటుగా స్నేహ సంబంధాల అభివృద్ధి, అదేవిధంగా వ్యక్తులతో మంచి పరిచయాలు, దానివల్ల మీకు అన్ని విధాల అభివృద్ధి, అంతేకాకుండా కుటుంబంలో వ్యక్తులు ముఖ్యంగా జీవిత భాగస్వామి కావచ్చు, తల్లి, వారి యొక్క సహకారంతో ముందుకు వెళ్ళడానికి మీరు తీసుకునే నిర్ణయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. చిన్ననాటి మిత్రుల సహకారం బాగుంటుంది. ఆశించిన ఫలితాల్లో విజయాన్ని సాధించడానికి సమర్థవంతంగా ప్రణాళికలు ఏర్పరచుకుంటూ లక్ష్యాన్ని సాధించడానికి తక్కువ శ్రమతో మంచి ఫలితాలు సాధించే ప్రయత్నాలు మీకు అనుకూలించే అవకాశం ఉందని మనం ఇక్కడ భావించవచ్చు. తులారాశి.
తులారాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉంది? తులారాశి వారికి ఆకస్మికమైన ఖర్చులు ఉన్నప్పటికీ కూడా ముఖ్యంగా మీ యొక్క అభివృద్ధి కొరకు, అంటే వృత్తికి సంబంధించిన అభివృద్ధి కావచ్చు, వృత్తిలో కీలక నిర్ణయాలు, నూతన మార్పులు, నూతన నైపుణ్యాలు, అదేవిధంగా వ్యక్తుల సహకారంతో సమస్య పరిష్కార దిశగా ఆలోచనలు చేస్తూ ఉన్నత స్థాయి వ్యక్తుల యొక్క సహకారంతో ఆధ్యాత్మిక ఆశీస్సులతో మంచి నిర్ణయాలతో ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేసే అవకాశం అనేది ఉంది. అయినప్పటికీ ముఖ్యంగా జాగ్రత్త పడవలసిన విషయం ఏంటంటే కమ్యూనికేషన్ విషయంలోనూ, లాజికల్ థింకింగ్ విషయంలోనూ కొంత తగిన విధంగా ఆలోచనలు చేస్తూ ముందుకు వెళ్ళినట్లయితే అది మరింత మంచి ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంటుందని మనం ఇక్కడ భావించవచ్చు. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతోందమ్మా? వృశ్చిక రాశి వారి యొక్క అభివృద్ధికి సంబంధించిన విషయాలలో, ఆలోచనలలో అధిక శాతం ఎక్కువగా వీరి యొక్క ఆలోచనలన్నీ కూడా ఈ వృశ్చిక రాశి వారికి స్నేహ సంబంధాలు, సంతాన అభివృద్ధి, అలాగే ఏదైనా విందులు వినోదాల్లో పాల్గొనే పరిస్థితులు లాంటివి ఎదురయ్యే అవకాశం ఉన్నప్పటికీ ముఖ్యంగా అధిక శాతం సంతాన అభివృద్ధి మీద దృష్టి సారిస్తారు. వారి విద్యా విషయాల్లోనూ, వారి యొక్క అభివృద్ధి కొరకు, పెట్టుబడుల కొరకు, ఆత్మీయులతో మంచి సంబంధ బాంధవ్యాల కొరకు, దూర ప్రాంత ప్రయాణాల కొరకు మొదలైన వాటి కొరకు ఆలోచనలు చేస్తారు. కీలక నిర్ణయాలు చాలా వరకు అనుకూలించే అవకాశం ఉంది కనుక ఆ విధానంలో దృష్టి సారించుకుంటూ ముందుకు పెడతారు. అయినప్పటికీ కూడా సంతానం అభివృద్ధి విషయంలో మీరు ఆశించిన స్థాయిలో మీ యొక్క నిర్ణయాలకు తగిన విధంగా అవకాశాలు లభించే అవకాశం అనేది సామాన్యంగా ఉన్నప్పటికీ కూడా దానిని మీ యొక్క పుణ్యబలంతో అభివృద్ధి చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు. ధనుస్సు రాశి. ధనుసు రాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉంది? ధనుసు రాశి వారి విషయాలు కనుక తీసుకున్నట్లయితే ముఖ్యంగా ధనుసు రాశి వారికి గృహ సంబంధ అంశాల మీద అధిక శాతం దృష్టి కేటాయిస్తారు. స్థిరాస్తులు, వాహనాలు, పూర్వపు గృహాన్ని మళ్ళీ ఏదైనా రిపేర్ లాంటివి చేయించడానికి కావచ్చు, ముఖ్యంగా తల్లి, వారి యొక్క ఆరోగ్య శ్రద్ధ, తోబుట్టులతో కలిపి నిర్ణయాలు తీసుకోవడం, ముఖ్యంగా సంతాన అభివృద్ధి కొరకు ఆలోచనలు చేయడం, ఇవన్నీ కూడా ఉన్నప్పటికీ కూడా ముఖ్యంగా ఇక్కడ గమనించవలసింది మీపై ఉన్నతాధికారులతో కావచ్చు, లేకపోతే ఎవరి సహకారాన్ని కాంక్షించి ముందుకు వెళ్ళేటప్పుడు కావచ్చు, వీలైనంత వరకు ఎవరితోనూ ఘర్షణలకు తావివ్వకుండా ప్రశాంతంగా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. వ్యక్తిగత ఆరోగ్య విషయంలో కూడా శ్రద్ధ తీసుకోవాలి. అనవసరమైన విమర్శలకి, అనవసరమైన ఘర్షణలకి దూరంగా ఉండి మానసిక ప్రశాంతతని పెంపొందించుకోవాలి. మకర రాశి. మకర రాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉంది? మకర రాశి వారికి నైపుణ్యాలు పెంపొందించుకుంటూ ముందుకు పెడతారు. వ్యక్తుల సహకారం ఆకస్మికంగా లభ్యమవుతుంది. ఆశించిన పనులలో అనుకోకుండా ముందుకు వెళ్ళడం, గుర్తింపు లభించడం అన్ని విధాలుగా కూడా చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం అనేది ఒకటి కనబడుతుంది. అదేవిధంగా స్నేహ సంబంధాలు అభివృద్ధిపరుచుకుంటారు. స్నేహ సంబంధాలతో పాటుగా సంఘంలో గుర్తింపు, గౌరవం, నాయకత్వ లక్షణాలు, వ్యక్తుల సహకారం, ఆగిన పనులు ముందుకు వెళ్ళడం, అదేవిధంగా మీ యొక్క తోబుట్టువులు కావచ్చు, దూర ప్రాంతాల్లో ఉండే ఆత్మీయులు కావచ్చు, వారి యొక్క సహకారంతో ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. వ్యాపార వ్యవహారాల్లో మాత్రం వీలైనంతవరకు ఈగో సమస్యలు రాకుండా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో కూడా శ్రద్ధ తీసుకుంటారు. కుంభరాశి. కుంభరాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉంది? కుంభరాశి వారికి ఆర్థిక సంబంధమైన విషయాల కొరకు ఆలోచనలు, ప్రణాళికలు అధికంగా వేయడం జరుగుతుంది. పూర్వపు రుణాల విషయం కావచ్చు, నూతనంగా రుణాలు తీసుకొని కొత్త వ్యాపార ప్రారంభాల కోసం చేసే ఆలోచనలు కానీ అధికంగా ఉండే అవకాశం అనేది కనబడుతుంది. శక్తి, ఉత్సాహం అధికంగా ఉంటాయి. నిర్ణయ సామర్థ్యంతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు. మాట విలువ, గౌరవాన్ని పెంపొందించుకోవాలి. కుటుంబ సభ్యులతో కావచ్చు, ఆర్థిక అంశాల్లో కావచ్చు, తీసుకునే నిర్ణయాలలో తగిన విధంగా స్పందిస్తూ వాగ్దానాలు నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి. ముఖ్యమైన పనులలో ఆలస్యాలు, ఆటంకాలు ఇబ్బంది కలిగిస్తున్నప్పటికీ కూడా మీ స్వశక్తి మీద నమ్మకంతో మీరు ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. శక్తి, ఉత్సాహం అనుకూలంగా ఉంటాయి. మీనరాశి. అమ్మ, ఇక మీనరాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతోంది? మీన రాశి వారికి వ్యక్తిగత విషయాల మీద శ్రద్ధ ఉన్నప్పటికీ అవి కొంత లేట్ అయ్యే అవకాశం ఉన్న రీత్యా ముఖ్యమైన పనులలో ఆలస్యాలు చికాకును కలిగించే అవకాశం ఉంది. వ్యక్తిగత ఆరోగ్య శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం అనేది ఒకటి కనబడుతుంది. అదేవిధంగా తీసుకునే నిర్ణయాలు మంచివే అయినప్పటికీ కూడా వాటిలో ఏర్పడే ఆలస్యాల వల్ల మీ ముఖ్యులతో కొంత ఘర్షణాత్మకమైన వాతావరణం ఉండొచ్చు. అంటే ఆత్మీయులైన వ్యక్తులతో కలిపి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే నేపథ్యంలో చిన్నపాటి అసౌకర్యాల వల్ల ఇబ్బందులు కలిగి తాత్కాలికంగా వాటికి అవరోధాలు ఏర్పడే అవకాశం ఉన్న రీత్యా
తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అదేవిధంగా ఆత్మీయులతో ఘర్షణలు అధిగమిస్తూ ముందుకు వెళ్ళాలి. సంతానోగం యొక్క ఆరోగ్య విషయంలో కూడా తగిన శ్రద్ధ తీసుకుంటారు. పెట్టుబడులు పెట్టేటప్పుడు కూడా తగిన విధంగా మంచి ఆలోచనలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేయాలి.